రైట్ నుండి క్రూడ్ ఆయిల్, లెఫ్ట్ నుంచి వంట నూనెలు, ఫ్రంట్ నుంచి ఎరువులు, బ్యాక్ నుంచి బంగారం, ఇలా అన్ని వైపుల నుంచి సంక్షోభం ముంచుకు రాబోతోంది అన్న సిగ్నల్స్ వచ్చేసాయి. ఈ సంకేతం ఇచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీనే. అది కూడా తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ దేశం మొత్తానికి వినిపించేలా చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసిన వేళ మోదీ మరి ఇలా ఎందుకన్నారు? ఇండియాలో అసలైన యుద్ధ సంక్షోభం ఇప్పుడే మొదలు కాబోతోందా? మళ్ళీ కోవిడ్ నాటి పరిస్థితులు రానున్నాయా? త్వరలోనే సంక్షోభం పిడుగు పడబోతోందా? నిజంగానే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశాక బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించాక తొలిసారి తెలంగాణ గడ్డ మీద కాలు మోపారు నరేంద్ర మోదీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లాంఛనప్రాయంగా ముగిశాక పరేడ్ గ్రౌండ్ నుంచి తెలంగాణ బీజేపీకి దిశను నిర్దేశిస్తారని, కార్యకర్తల్లో జోష్ నింపుతారని, బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే విషయాన్ని గట్టిగా చెప్తారని అంతా అనుకున్నారు. తన ప్రసంగంలో మోదీ కూడా ఈ అంశాలను టచ్ చేశారు. కానీ ఇప్పుడు చర్చ దాని గురించి జరగటం లేదు. దేశం మొత్తం మోదీ అలా ఎందుకన్నారు అనే దాని గురించే చర్చించుకుంటోంది. మోదీ ఏమన్నారో ఒక్కసారి వింటే మున్ముందు ఎలా ఉండబోతోందనే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. अगर हमें कहीं सामान भेजना हो, हम बहुत बड़ी मात्रा में बाहर से केमिकल फर्टिलाइजर इंपोर्ट करते हैं. केमिकल फर्टिलाइजर खेती के कारण हमारी धरती मां को बहुत पीड़ा हो रही है. हमारे खेत बर्बाद हो रहे हैं. अगर आज हम अपने खेत को नहीं बचाएंगे तो भविष्य में फसलों पर भी खतरा आ जाएगा. అది విషయం. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. సంక్షోభం ముంచుకొస్తోంది, సిద్ధంగా ఉండండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు సామాన్యుల్లో కలవరం రేపుతుంటే ఆర్థిక నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదని, దాని ప్రభావం భారతదేశంపై మరింత తీవ్రంగా ఉండబోతోందని మోదీ హెచ్చరించారు. ప్రధానంగా విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవటంపై పీఎం ఫోకస్ పెట్టారు. అందుకోసమే విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాన్ని సాధించేందుకు కొన్ని మార్గాలను కూడా సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. మధ్యతరగతి కుటుంబాలు ఏడాది పాటు విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో సప్లై చైన్లు అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచం మొత్తం ప్రభావం చూపింది. ఇండియాపై దీని ఇంపాక్ట్ మరీ ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా భారత్లో చమురు వనరులు ఎక్కువగా లేవని, మన అవసరాలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన అవసరాల్లో 85% పైగా చమురు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి దగ్గర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల పెట్రోల్
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మన పొరుగు దేశాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయన్నారు మోదీ. యుద్ధం మొదలయ్యాక తలెత్తిన ఈ సంక్షోభం వల్ల ప్రజలపై అనవసర భారం పడకుండా ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తోందన్నారు ప్రధాని. ఇదంతా విన్నాక దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విషయం అర్థమైంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తే అవకాశం ఉన్నందున కోవిడ్ కాలం నాటి జాగ్రత్తలను, పొదుపును పాటించాలని సూచించారు. అవసరమైతే వర్క్ ఫ్రం హోం చేయాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని చెప్పారు. వంట నూనెల విషయంలోనూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. దిగుమతి భారం తగ్గించుకునేందుకు ప్రజలు తమ వినియోగాన్ని కనీసం 10% తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఇది ప్రజల ఆరోగ్యానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిదన్నారు. ఇక వ్యవసాయానికి కీలకమైన రసాయన ఎరువుల కోసం కూడా భారత్ విదేశాలపైనే ఆధారపడుతోంది. యుద్ధ పరిస్థితుల వల్ల వీటి ధరలు ఇప్పుడే ఆకాశాన్నంటుతున్నాయి. వీటి ధరలు పెరిగితే సామాన్య రైతులపై భారం పడుతుంది. అందుకే ఎరువుల వినియోగాన్ని 50% తగ్గించి ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇక భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోందని పీఎం మోదీ అభిప్రాయపడ్డారు. కనీసం ఏడాది పాటు బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకొండని కోరటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు కోవిడ్ సమయంలో అలవాటు చేసుకున్న వర్క్ ఫ్రం హోం, వీడియో కాన్ఫరెన్స్ పద్ధతులను మళ్లీ అమలు చేయాలని సూచించారు. కార్ పూలింగ్, మెట్రో రైళ్లు వాడాలన్నారు. ప్రధాని మోదీ చెప్పింది విన్నాక దేశం ఒక రకమైన ఎకనామిక్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ సప్లై చైన్ దెబ్బతినటం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం లాంటి అంశాలు భారత్ లాంటి ఎదుగుతోన్న దేశాలకు ఇబ్బందిగా మారాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు $100 దాటినప్పటి నుంచి మన రూపీపై ప్రెషర్ పెరుగుతోంది. విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతుండటంతో దేశం లోపల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయటం ప్రధాని మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్ల దేశభక్తి అంటే కేవలం సరిహద్దు ప్రాణాలు అర్పించటమే కాదు, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన అలవాట్లను మార్చుకుని ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడటం కూడా దేశభక్తి. అయితే సంక్షోభం ముంచుకొస్తోందా అంటే సమాధానం అవుననే వినిపిస్తోంది. సో ఇది భయపడాల్సిన సమయం కాదని, బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం. విలాసాలకు స్వస్తి చెప్పి స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వటమే ఈ సంక్షోభానికి విరుగుడని ప్రభుత్వం భావిస్తోంది. మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో స్టాక్ మార్కెట్ నుంచి క్రూడ్ ఆయిల్, బంగారం, వెండి, రూపాయి వరకు అన్ని రంగాల్లో తీవ్రమైన అస్థిరత కనిపిస్తోంది. గతేడాది బంగారం ధరల్లో చరిత్రాత్మక పెరుగుదల కనిపించింది. బంగారం విలువ 60% పైగా పెరిగింది. యుద్ధం కారణంగా ఏర్పడిన అస్థిర పరిస్థితులను తట్టుకునేందుకు పెట్టుబడిదారులు సంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా డాలర్పై ఆధారపడటం తగ్గి బంగారంపై ఆధారపడటం పెరుగుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాల వల్ల స్టాక్ మార్కెట్ అనేక ఎదురు దెబ్బలుతుంది. ఫలితంగా పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం, వెండి లాంటి విలువైన లోహాల్లోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. గోల్డ్ రేట్ల విడుదల వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కారణాల్లో మరో అంశం కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా డాలర్ ఆధిపత్యం క్షీణిస్తుండటమే ఈ చర్యలకు కారణమంటున్నారు. ఈ మార్పు బంగారం ధరలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది.